ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ప్రియా సహోదరి సహోదరుడా, ఇదిగో మీకు నెమ్మది కలుగును అంటున్నాడు. ఎప్పుడూ మనకు నెమ్మది, లోకంలో నెమ్మది కలగటానికి కావలసిన మార్గము ఏదో, ఆ మార్గము ఏంటో తెలుసుకొని ఆ పురాతన మార్గముల్లో ఏది శ్రేష్టమైన మార్గమో విచారించి దానిలో నిలిచి ఉండి ఆ మార్గమును అడిగి తెలుసుకొని అందులో నడుచుకోండి అంటున్నాడు. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలుగు మార్గం యేసు చెప్పెను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన చెప్పుచున్నాడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన చెప్పుచున్నాడు, నేను మార్గమై ఉన్నాను అంటున్నాడు. దేనికి ఈ మార్గము అంటే ఇరుకు మార్గం, పరలోకమును చేరటానికి కావలసినటువంటి శ్రేష్టమైన ఈ మార్గం. పురాతన కాలం నుంచి మనం చూస్తే అనేకమైన మార్గాలు ఉన్నాయి. అయితే వాటిలో కనుక వెళితే అది గమ్యం చేరని మార్గం. చూడండి, మనం నడిచేటువంటి మార్గము సత్య మార్గము, నిత్య జీవమునిచ్చేటువంటి మార్గము, మన త్రోవ సరళము కలిగినటువంటి మార్గం. ఆ మార్గం గుండా మనం నడిస్తే ఒకరోజు తప్పక గమ్యం చేరతాం. అవును కదా. ఒక్కోసారి మన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గమ్యం తెలియని మార్గంలో మనం ప్రయాణిస్తుంటాం. తుదకు అది మరణానికి నడిపిస్తుంది. అందుకని మన ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకోవాలి, చక్కగా దానిలో నిలిచి ఉండాలి. ఆ మేలు కలుగు మార్గమును అడిగి నడుచుకుంటే తప్పక మనకేం కలిగిద్దంటే నెమ్మది. అవును, ఈ దినాల్లో మనుషునికి నెమ్మది లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. అందుకని నెమ్మది కలగాలంటే శ్రేష్టమైన పురాతనమైన అనుభవం కలిగినటువంటి సత్య మార్గము ఏదంటే యేసు అనే మార్గంలోనికి మనం రావాలి. యేసు లేకుండా జీవము లేదు, యేసు లేకుండా మార్గము గమ్యస్థానం చేరదు, యేసు లేకుండా పరమును చేరలేం. అందుకే నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన నామం యేసు నామం. ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తే, ఆయన మాట వింటే, విశ్వాసం ద్వారా ఆయన క్రియల్లో పాల్గొని ఆ మార్గంలో గుండా మనం ప్రయాణిస్తే సులువుగా చక్కని రాజ్యంలోనికి మనం వెళదాం. అక్కడ నిత్య సంతోషం, ఆనందం, అక్కడ నెమ్మది, అక్కడ ఏ మనుషుడు చెరపని నిత్య సంతోషము, ఆనందం కలుగుతుంది. అందుకని ఆ మేలైన మార్గాన్ని మనం తెలుసుకొని ఆ మార్గం గుండా మనం ప్రయాణిస్తే మంచిది, నెమ్మది కలుగుతుంది. అందుకే వాక్యం చెప్తాడు మత్తయి 11:28, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని, విశ్రాంతిని కలుగజేస్తాను. అవును కదా. లోకంలో నెమ్మది, విశ్రాంతి లేదు. ఎక్కడ చూసిన అలజడులు, కలవరములు, అనుదినము శోధనలు, ఇరుకులు, ఇక్కట్లు, మేలనే అంశమే కనిపించని పరిస్థితులు. ఎక్కడ చూసిన కీడు, అపాయాలు, శోధనలు. ఎందుకంటే ఆ మార్గమును కనుగొనలేక, ఆ మార్గంలోనికి వెళ్ళక, నెమ్మది లేని స్థితిలోనే మనుష్యుడు ప్రయాణిస్తున్నాడు. దినములు చెడ్డవి గనుక మనం త్వరగా ఆ మార్గాన్ని తెలుసుకోవాలి, ఆ మార్గంలో నిలిచి ఉండాలి, ఆ మార్గంలో నడుచుకోవాలి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఈ అనుభవం గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేలైన మార్గం ఏదో విచారించమంటున్నారు. పురాతన మార్గాల్లో
నిలిచుండి చూసుకోమంటున్నారు. అడిగి తెలుసుకొని అందులో నడుచుకోండి అంటున్నారు. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది అంటున్నారు. అవునయ్యా, ప్రియ సంఘముగా, ఆత్మీయులంగా మా జీవితాల్లో నెమ్మది లేని స్థితిలో మీరు మాతో మాట్లాడుచున్నారు. మాకు నెమ్మది, సంతోషం కలగాలంటే నీవే మార్గము, నీవే సత్యము. నీ మార్గంలోనికి మేము వచ్చినప్పుడు చక్కని నెమ్మది మీరు కలగజేస్తారు. ఇదని కాలం మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రములు. మేలు కలిగిన మార్గం మీరే గనక దాంట్లో నడుచుకునే కృప మాకు దయచేయం. నిత్య జీవమును పరమును చేరుటకు, నెమ్మది కలిగిన ఆ రాజ్యంలో ఉండుటకు సహాయం చేయండి. పరిపూర్ణంగా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఇదని కాలపు పనుల భారంలో మీరు మాకు తోడైండము. ఎవరి కాల బిడ్డల భవిష్యత్తును చక్కబరచము. జాబ్స్ లేక ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, సహాయపడము. ఆర్థిక అభివృద్ధి కుటుంబాల్లో కలుగజేయము. నిత్యమైన సంతోషం అనుగ్రహించము. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి బాగు చేయము. సంఘమును ఆత్మీయంగా నడిపిస్తురండి. గొప్ప కాపరిగా మీరు, ప్రధాన కాపరిగా మీరు ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.